శివ, హాయ్. ఏంటి శ్వేత ఎక్కడున్నావు? పర్చేస్ కనే వచ్చాం. పర్స్ ఇంట్లో పెట్టొచ్చాడు. పర్స్ తీసుకొస్తానని చెప్పాడు, ఇంకా రాలేదు. వాడికి అసలు బుద్ధి అనేది ఉందా? నీ ఫ్రెండే కదా, ఇంకెలా ఉంటాడులే. పొగిడించాలి కానీ వచ్చి బండి ఎక్కు, డ్రాప్ చేస్తాను. శివ, మా మమ్మీ వచ్చింది, కొంచెం వెయిట్ చేయి. అమ్మా అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. తల్లి కాబోతున్నా నాకు నీ ఆశీస్సులు కావాలమ్మా. నా కడుపు అంటే నిన్ను ఊరికే వదలదే. నువ్వు అస్సలు బాగుపడవు, నాశనం అయిపోతావు. నీకు ఆశీర్వాదం కావాలా? నా కళ్ళకు కనిపించుకో, పోవే. శ్వేత బాధపడకు, పిల్లలు పుట్టాక అన్నీ సర్దుకుంటాయి. రా వెళ్దాం. ఏడవకు శ్వేత. ఎంతసేపు అదే పనా? త్వరగా పని కానివ్వండి. ఈ పనులన్నీ అయితే లారీ వస్తుంది, మొత్తం మామిడికాయలని లారీలో ఎక్కించాలి. అది 4 గంటలకల్లా చేరాలి. వేసిన పేడ మొత్తం ఎరువుగా చేయాలంటే 4 అడుగులు ఒకేసారి గొయ్యి తీసి పెట్టాలి. 4 అడుగులు కాదు, 6 అడుగులు గొయ్యి తీయండి. ఎందుకు? ఎందుక? ఈ పేపర్స్ మీద నువ్వు సంతకం పెట్టలేదంటే నిన్ను పూర్తి చేయడానికి. నన్ను పూడ్చి పెడతావు? ఏమయ్యా, నలుగురు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఒక గొయ్యకు బదులు 4 గొయ్యలు తవ్వి పెట్టండి. ఎందుకండి? మిమ్మల్ని పూడ్చడానికే. ఏంట్రా కూసావు? నిన్ను ఓయ్! మీరు ఇంటికెళ్ళి ప్రశాంతంగా నిద్రపోండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వస్తాను. మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో ప్రారంభించు. లేపేంట్రా వాడిని. అశోక్! అశోక్ అశోక్ అశోక్! అశోక్ అశోక్! రేయ్! రేయ్ అశోక్! ఏమైంది శివ? అశోక్! రేయ్, ఏమైందిరా? రేయ్ అశోక్! అశోక్! రేయ్! రేయ్, ఏమైందిరా? కాపాడే ప్రయత్నాన్ని చేయకురా. రేయ్, అలా అనకురా. నేనిక బ్రతకనురా. రేయ్, అలా అనకురా. శ్వేత, నన్నే నమ్మి వచ్చిందిరా శ్వేత. రేయ్, నీకు ఏం కాదురా. తన్ని రేయ్, నేను ఉన్నానురా, రేయ్. చూసుకోవాలిరా. రేయ్, అశోక్! అశోక్!
ఏడవకు. నువ్వు ఏడవడం నీ బిడ్డకి మంచిది కాదు. ఏడవకు. శరణ్య, తనని ఏడవని. ఏడిస్తేనే మనసులో ఉన్న బాధ తగ్గుతుంది. భగవంతుడా, అన్నీ నువ్వు చూస్తున్నావుగా. వీళ్ళెవరికి నువ్వు శిక్ష వేయవా? హ, శిక్ష వేయడానికి నువ్వు ఉంటే కదా. ఏంట్రా శివ మౌనంగా ఉన్నావు? ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాను. ఏదో చేయాలరా. ఆ ఆదికేశ్వల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. వాడి ఆస్తి, అంతస్తు, గౌరవం అన్నిటినీ నాశనం చెయ్యాలరా. మన వల్ల ఏమీ కాదురా. ఈ ఊరు మొత్తానికి వాడే బిగ్ షాట్. ఊలి చిన్నదేరా, కానీ పర్వతాన్ని బద్దలు కొడుతుంది. చెప్పడానికి అన్ని బానే ఉంటాయిరా. చేయడానికి దిగినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. అలా అని ఊరికే వదిలేస్తావారా? చనిపోయింది మన ఫ్రెండ్ రా. ఇక ఆది కేశవుల వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఆదికేశవులు ఈ హత్య ఎందుకు చేశానరా అని కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తానరా. మనం వేసే ఒక్కొక్క అడుగు వాడి మీద పిడిగై పడి మాడి మసైపోవాలి. మనం కొట్టే దెబ్బ వాడు ఎన్ని జన్మలెత్తినా సరే మర్చిపోకుండా ఉండేలా చేయాలి. కూర్చోవయ్యా, మీరు మారరా? ఆగడయా, ఇంతమంది వచ్చారంటే ఒక్కొక్కడు వెళ్ళండి. హలో రవ్యా, చెప్పోయా. మటన్ బిర్యానీయా? నాటుకోడా? అయ్యయ్యో, మిస్ చేశానా. ఇంకోసారి వచ్చి పట్టుబడతాలే. ఎవరైనా నేను ఇక్కడ కూర్చోమంది? ఏం కావాలి నీకా? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. నిలబడి రాదా? ఏందయ్యా గందరగోళంగా ఏదేదో రాసి ఉండవా? తప్పుగా ఏమీ రాయలేదు సార్. ఏం జరిగిందో అదే రాశాను. ఆస్తి మొత్తాన్ని కాజేయాలని నా స్నేహితుడిని చంపేశాడు సార్ ఆ ఆదికేశవులు. ఈ కంప్లైంట్ నిజమని ఎలా నమ్మేదే? ఎవరైనా సాక్షులున్నారా? నువ్వు కంప్లైంట్ ఇచ్చినావే, ఆయన ఎవరో తెలుసా? మామూలుడు కాదు, ఈ ఊళ్ళో బిగ్ షాట్. ప్రతి ఒక్కరికి సాయం చేసే పెద్ద మనిషి. రోడ్లో పోయేవాడిచ్చే కంప్లైంట్ నేను తీసుకోనులే. రోడ్డు మీద వచ్చే పోయేవాడిని కాదు సార్, చనిపోయిన అతని స్నేహితుడిని సార్. ఆది హత్య చేయడం నువ్వు చూసినా? నేను చూడలేదు సార్. అయితే ఏం చూసి కంప్లైంట్ ఇచ్చావు? నువ్వు ఆయన మీద అసూయతో కంప్లైంట్ ఇచ్చామని నేను చెప్తున్నాను కదా. నోటికొచ్చినట్టు మాట్లాడకండి సార్ ప్లీజ్. మీరే ఎలాగైనా యాక్షన్ తీసుకోవాలి. నేను యాక్షన్ తీసుకోవడం కుదరదు. నాకు తెలిసినంత వరకు ఆది చాలా పెద్ద మనిషి. ఆది మీద కంప్లైంట్ ఇచ్చామంటే నాకే షాక్ గా ఉంది. కాబట్టి నీ కంప్లైంట్ ని సర్ అని చించి పారేశా. రారా వెళ్దాం. పిచ్చిన వాళ్ళు కంప్లైంట్ అంటే కంప్లైంట్. సార్ వచ్చినట్టున్నారు. మాట్లాడండి, అందరం కలిసి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎవరు మీరు? ఏంటి విషయం చెప్పండి. ఎప్పుడు జరిగింది? ఇది జరిగి 16 రోజులైంది సార్. ఎలా జరిగింది? ఇది సార్ జరిగింది. ఐసి నా కంప్లైంట్ ఇచ్చారు కదా, ప్రశాంతంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఇన్స్పెక్టర్ యాక్షన్ తీసుకోవడం కుదరదని చెప్పారు సార్. మీరు యాక్షన్ తీసుకుంటారని నేను నమ్ముతున్నాను సార్. డోంట్ వరీ తమ్ముడు, నేను చూసుకుంటాను. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి. అప్పుడే ఊరు ప్రజలంతా నెమ్మదిగా ఉంటారు. బిజినెస్ మ్యాన్ ముసుగులో ఎన్నో తప్పులు చేస్తున్నాడు సార్. మరెన్నో ఇల్లీగల్ బిజినెస్లు. వాడి వల్ల బాధపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సార్.
ఇలాగే వదిలేస్తే ఊరు మొత్తాన్ని శ్మశానాన్ని చేస్తాడు. ఈ ఊరు ప్రజల్ని కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలి. సమస్య నాతో చెప్పారు కదా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అతన్ని మేనేజ్ చేసేలోగా తల ప్రాణం తోక్కొస్తుంది. ఓకే, నేను తప్పించుకున్నట్టే. మీ నాన్న చూసిన సంబంధమే చేసుకో. ఏయ్, తమాషా చేకు, నేను సీరియస్గా చెప్తున్నాను. ఓకే, బీ సీరియస్. చెప్పు, వింటాను. ఎప్పుడు నువ్వు చెప్తుంటే నేను వినాలనేగా ఆశ? లేదు శివ, ఇది తమాషా కాదు, సీరియస్. మన జీవితం మనం ఎప్పుడే కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు నాకు తెలుసు శరణ్య. నన్ను నువ్వు వదిలి వెళ్ళవని నేను నమ్ముతున్నాను. అయ్యగారింట్లోనే ఉన్నాను, ఏం పర్వాలేదు, అంతా నేను చూసుకుంటాను. నమస్తే అయ్యా. ఏంటయ్యా? కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారయ్యా. ఏంటి, ఏదైనా సమస్య వచ్చిందా? ఊరికే మిమ్మల్ని చూసిపోదామని వచ్చారట. ఆహా, సమస్య ఏంటో అడగొచ్చు కదా. అడిగానయ్యా, కానీ మీకే చెప్తానంటున్నారు. కాలేజీ స్టూడెంట్స్ అంటే ఏదో సమస్య ఉంటుందయ్యా. ఏ సమస్య ఉండదయ్యా, చూస్తుంటే మంచోళ్ళలాగే ఉన్నారు. అలాగే తెలుస్తుందయ్యా. అగ్గిపుల్లో నిప్పుందని ఎవరికైనా తెలుసా? అలాంటి వాళ్ళనయ్యా స్టూడెంట్స్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. ఆ, ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. నా నియోజకవర్గంలో ఒక సమస్య వచ్చింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏ విషయం ఉన్నా రేపు మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్, చెప్తాను. సరే, విషయం ఏంటో చెప్పండి. నా ఫ్రెండ్ని ఆదికేశ్వరులు చంపాడు సార్. ఏంటి అంటున్నారు? అది హత్య చేశాడా? అవును సార్. అవునయ్యా, వాడు చాలా దుర్మార్గుడు. వాడు ఏవేవో ఫ్రాడ్లు కూడా చేస్తున్నాడు. మేకవన్న పుల్లు లాంటి వాడు. మీరేం కంగారు పడకండి, పై అధికారులకు ఫోన్ చేసి వాడిని అరెస్ట్ చేయమంటాను. చాలా థ్యాంక్స్ సార్. ఆ, నేను ఫోన్ చేయాలి. సరే అయ్యా. హలో, నేను ఎమ్మెల్యేని. అది నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందరూ ఇక్కడ కూర్చోండి. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. పర్మిషన్ లేకుండా ధర్నాలు చేయడం చట్ట ప్రకారం తప్పు. మీ మంచిగా చెప్తున్నాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోరాడుదాం, పోరాడుదాం. నేను యాక్షన్ తీసుకోకముందే మర్యాదగా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. మీ కోరిక నెరవేరుతోంది. పబ్లిక్ ని డిస్టర్బ్ చేయకుండా వెంటనే వెళ్ళిపోండి. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. నేను చెప్పింది వినుకుంటే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ముందు ఆదికేశవుని అరెస్ట్ చేయండి. ఆ మాట చెప్తాను, నువ్వే అప్పు, నిప్పు, పగ ఈ మూడిట్లో కొంచెం మిగల్చాలని ఆది చెప్పాడు. మొత్తానికే పెట్టాడురా, మండిపోతోంది. ఇక మీద వాడి అంతం ఆరంభం. రోడ్లో ధర్నా చేసిన వాళ్ళందరూ చిన్నపిల్లలు బాస్. ఆది రాత్రికి రాత్రి అందరినీ లేపేస్తాడు బాస్. అలా చెప్పలేంరా. వాళ్ళు పోరాడానికి దిగారంటే దేనికైనా తెగిస్తారా. మనం కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కొట్టుకుంటే మనం చూసి ఆనందిద్దాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి బాస్. గ్యాప్ లో లేపేయాలి. చాలాసార్లు మిస్ అయ్యాడు. ఏదో ఒక రోజు దొరకపోతాడా ఏంటి? బహదూర్ ఎంత పెద్ద రౌడీ, 13 ఏళ్ల కుర్రాళ్ళు లేపేయలేదు. మనం వాడికి బద్ధ శత్రువులం, వాడు మనకి బద్ధ శత్రువు. ఈ వృత్తిలో ఎవడు మనకు ఎముడవుతాడో మనం చెప్పలేం.
ఆ, జీడిపప్పు తీసుకో. ఆల్రెడీ ఒంట్లో కొవ్వు ఎక్కువగా ఉంది. ఇది తిన్నామనుకో ఇంకా ఇట్ అయిపోతా. అనుభవించాల్సిన వయసులో అనుభవించాలి. ఇంకో 10 ఏళ్లు గడిచాయంటే ఎదురుగా అన్నీ ఉన్నా తినలేని పరిస్థితి వస్తుంది. అదేమో నిజమే. ఆ, అవును, నాయుడుపేటలో ఏదో సెటప్ పెట్టావట, నిజమేనా? అది పర్మనెంట్ కాదయ్యా, మూడు వచ్చినప్పుడు అప్పుడప్పుడు పోయి వస్తుంటా అంతే. జాగ్రత్త ఇన్స్పెక్టర్, మీడియా కంట్లో పడకుండా ఉండు. ఆ తర్వాత పేపర్లో హెడ్లైన్స్ లో నీ ఫోటో పడుతుంది. ఆడుగా వచ్చాడు, ఆయన తినమని చెప్పు. సన్నంగా ఉన్నాడు ముందరనే. మన ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినా మీటింగ్ వెళ్ళినట్టు లేటుగా వస్తుంటాడు. ఏం చేయమంటావు? అది ప్రజలకు మంచి చేయకపోయినా మంచి చేసినట్టు నటించాలి కదా. అవునవును. చూడండి, ఆయన కొంచెం ఎక్కువ పోయింది. మునగ చెట్టు ఎక్కిస్తున్నావే. Cheers. ఎంత దర్జాగా ఉన్నాడు చూడండి. ఏంటి ఇన్స్పెక్టర్, మీ ఏరియాలో ఒకటే హడావిడిగా ఉంది. ధర్నాలు, రోడ్ రోకాలు జరుగుతున్నాయని నేను విన్నాను. అదేం లేదయ్యా, కుర్రాళ్ళు ఏదో గలబా చేశారు. 307 ప్రకారం లోపలేస్తే బయటకు వచ్చే పనే ఉండదు. అలానే అశ్రద్ధగా ఉండొద్దు. చదువుకున్న కుర్రాళ్ళు వాళ్ళు ఎప్పుడు తిరగబడతారో అసలు ఏమీ చెప్పలేము. అందరూ స్టేషన్లో ఉండరాయా. అందరినీ బాగా ఎరగొట్టమని రత్నంతో చెప్పొచ్చాలే. ఇంకెప్పుడు అయ్యగారి జోలికి ఎవరు రారులే. మిగతా అయినా నేను చూసుకుంటానుగా, ఎంజాయ్ చేయండి. ఏంటి ఎమ్మెల్యే, భయంగా ఉందా? చంద్రుడికి సూర్యుడికి మధ్య తాడు కట్టి ఉయ్యాలు ఊగిన వాడిని నేను. సిల్లీగాడు, వాడు నన్నేం చేస్తాడు? అది కాదా, అది నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇదిగో ఎమ్మెల్యే, నువ్వేం చెప్పక్కర్లేదు. ఇది నా సమస్య, నేను చూసుకుంటాను. నాతోనే ఆడుకుంటారా? ప్రాణభయం ఎలా ఉంటుందో వాళ్ళకి నేను చూపిస్తాను.